హాయ్ ఎవ్రీవన్. ఇలా ప్యాటర్న్ నెక్ బ్లౌజెస్ చూసేసి చాలా రోజులైంది కదండి. సో ఈ రోజు వచ్చేసి కొన్ని ప్యాటర్న్ నెక్ బ్లౌజెస్ చూసేద్దాము. వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ పెట్టేసామండి. ఎల్బో హ్యాండ్స్ విత్ అప్ పఫ్ అన్నమాట. బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా స్కాలప్ బిగ్ స్కాలప్ అయితే బ్యాక్ హై నెక్ తీసేసుకొని ఇలా అయితే పెట్టేసాం. ఇక్కడ 2 in 1 గా ఇక్కడ నేను ఉక్కు కూడా ఇచ్చేసానండి. సో మనం హ్యాంగింగ్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే ట్రై చేసాము. ఇది వచ్చేసి కస్టమర్ ఇష్టం అండి, వాళ్ళ చాయిస్ అన్నమాట. ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెలూన్ విత్ పట్టి అడిగేశారు. సో ఫ్రంట్ వచ్చేసి వాళ్ళు ఎక్కువ స్టార్ నెక్స్ అలానే ప్రిఫర్ చేస్తారండి. ప్రిన్స్ కటింగ్, థ్రెడ్ పైపింగ్. బ్యాక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ప్రిఫర్ చేసేసారనమాట. హ్యాంగింగ్ అయితే ఇచ్చేసాము. సో ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్, ఫ్రంట్ హుక్, ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్, కాంట్రాస్ట్ థ్రెడ్ పైపింగ్. బ్యాక్ వచ్చేసి ఇలా చిన్నగా ఒక ఫ్లవర్ అయితే పెట్టించేసారనమాట. హ్యాంగింగ్ కూడా డిఫరెంట్ గా అడిగేశారు. సో ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఫ్లవర్ అయితే ఇచ్చేసామన్నమాట. పట్టు బార్డర్ ని వేస్ట్ చేయకోకుండా బ్యాక్ అయితే ప్యాచ్ వర్క్ అనేది వేసేసామన్నమాట. ఎల్బో హ్యాండ్స్ విత్ అప్ పఫ్. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అండి. సో ఫ్రంట్ ఇది చాలా ట్రెండింగ్ ఉంది కదా ఇక్కడ నెక్. సో ఇలా లీఫ్ వచ్చేటట్టుగా ఇలా డోరీ మెడకు కట్టేటట్టుగా ఉంటది అనమాట. ఇంకొక చిన్న టిప్ అండి, ఇక్కడ మనము మెడకి డోరీ కట్టేసినప్పుడు మనకి నెక్ పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కస్టమర్ ఇష్టం ఉంటది కదా వేసుకోవాలని చెప్పేసి, అలా ఒకసారి ఇలా నెక్ కి ఇలా థ్రెడ్ కట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వేసుకోవడానికి ఇష్టం ఉండదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ థ్రెడ్ ని ఇలా లీఫ్ లాగా ఇలా అంత థ్రెడ్ ఇక్కడ డిజైన్ లాగా వేసేసి మనము ఈ నెక్ ని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ కూడా అంతేనండి. ఇలా ఉక్కిచ్చేసాము, ఇలా ఓపెన్ పెట్టేసి హై నెక్ అయితే ఇచ్చేసాము. ఎల్బో హ్యాండ్స్ విత్ అప్ పఫ్ అనమాట. సో ఈ బ్లౌజ్ చాలా మంచిగా వచ్చిందండి. కస్టమర్ ఈ ఒక్క బ్లౌజ్ లోనే ఇలా ఫ్రంట్ ప్యాచ్ వర్క్ విత్ స్కాలప్ అడిగేశారు. ప్రిన్స్ కటింగ్, ఫ్రంట్ హుక్, బ్యాక్ కూడా ప్యాటర్న్ నెక్ అనమాట. సో ఇలా వచ్చేస్తుంది. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో లెంతీ వీడియో పెట్టేశాను అనమాట. చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.